హే గాయ్స్ అందరికి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తోటకూర పచ్చడి. సో 1 or 2 తోటకూరని తీసుకొని దాన్ని ఇలా ఆకులని ఇలా వేరుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఒక బౌల్లో వేసుకున్నాక దాన్ని 2 or 3 times వాష్ చేసుకోండి నీట్గా. దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక 5 or 6 పచ్చిమిర్చిని తీసుకొని ఒక ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక జీలకర్రని కూడా వేసుకొని దాని తర్వాత మనము తెంపి పెట్టుకున్న ఆకుకూరని వేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండండి. ఒక 5 to 10 minutes వరకు దాన్ని కుక్ చేస్తూ ఉండాలి. కుక్ చేశాక ఒక 1 or 2 టమాటో తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న టమాటాలను అలా అందులో వేసుకున్నాక ఒక కొంచెం చింతపండు వేసుకోవచ్చు. చింతపండు వేసుకొని దాన్ని అటు ఇటు మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఒక 1 tablespoon ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలని ఒక 4 or 5 యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇలా దంచుకోండి. దంచుకున్నాక కచ్చపిచ్చగా దంచుకున్నాక పచ్చిమిర్చి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇలా కచ్చపిచ్చగా దంచుకోండి. కచ్చపిచ్చగా దంచుకున్నాక ఇలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మనము అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకొని కచ్చపిచ్చగా దంచి పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. దీన్ని మనము చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపుని యాడ్ చేసుకొని మనము మిశ్రమాన్ని కలిపెట్టుకునే దాంట్లో యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే తోటకూర పచ్చడి. చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలైతే తోటకూర తినని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా పచ్చడిగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు బాగుందనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.